రోజు నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది అంటారు. అలాగే రోజు గోరువెచ్చని నీరు తాగితే మరింత మంచిదని చెప్తారు. మరి చలికాలంలో రోజు గోరువెచ్చని నీరు తాగొచ్చా? అలా అయితే నీరు ఎలా తాగాలి? ప్రయోజనాలేంటి? ఈ వీడియోలో చూసేసేయండి. చలికాలంలో గోరువెచ్చని నీటిని రోజు మొత్తం తాగాల్సి ఉంటుంది. అప్పుడే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గోరువెచ్చని నీటిని ఈ సీజన్లో తాగడం వల్ల పలు వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. చలికాలంలో గోరువెచ్చని నీటిని సేవించడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సీజన్లో ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. కిడ్నీలు క్లీన్ అవుతాయి. కిడ్నీ స్టోన్స్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిని తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీనివల్ల క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు ఉన్నవారు త్వరగా తగ్గుతారు. చలికాలంలో మన ముక్కులో, ఊపిరితిత్తుల్లో శ్లేష్మం పేరుకుపోతుంది. దీంతో ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. చలికాలంలో చాలా మందికి ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది. శరీరం నిండా నొప్పులుగా అనిపిస్తుంది. ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు ఉంటాయి. అయితే అలాంటి వారు గోరువెచ్చని నీటిని తాగితే ఫలితం ఉంటుంది. చలికాలంలో చర్మం పగులుతుంది. దీంతో చాలా మంది క్రీములు రాస్తూ ఉంటారు. కానీ గోరువెచ్చని నీటిని తాగితే చాలు, చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది.